ఏపీలో కూల్చివేతల రగడ దాడులపై గవర్నర్కు వైసీపీ ఫిర్యాదు. బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్. జగిత్యాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, అధికారులను కదిలించిన టీవీ9 కథనాలు. లాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించారంటూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు అధికారులు. వైసీపీ నేత గిరిజాల బాబు నేతృత్వంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పార్టీ ఆఫీస్ నిర్మించారని కడియం గ్రామ పంచాయతీ సిబ్బంది ఆరోపించింది. అయితే కూల్చివేతను అడ్డుకునేందుకు వైసీపీ నేత గిరిజాల బాబు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కన కట్టబోయే రైతు బజార్కు సంబంధించి సిమెంట్ మెటీరియల్ నిల్వ చేసేందుకు మాత్రమే ఈ షెడ్ నిర్మించామన్నారు వైసీపీ నేత గిరిజాల బాబు. ఇక గిరిజాల బాబు అరెస్ట్ నిరసనగా కడియం పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఏపీలో దాడుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. వైసీపీ శ్రేణులు నేతల ఆస్తులపై దాడులకు సంబంధించి గవర్నర్ నజీర్ కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్ ను కలిసి దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీలో 3 వారాలుగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు వైవి సుబ్బారెడ్డి. టీడీపీ దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయని, ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ట్రిపుల్ ఐటీలో యూనియన్ ఏర్పాటుకు విద్యార్థులు పట్టుబడుతుండడం ఆందోళనకు దారితీసింది. యూనియన్ కు సంబంధించి సమావేశం నిర్వహించుకుంటామని స్పెషల్ ఆఫీసర్ సృజనను కోరగా తనకేమీ తెలియదని ఆమె సమాధానం చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత క్యాంపస్ లో ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఈ సందర్భంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు, ఎక్కడున్నారు అంటూ ట్రిపుల్ ఐటీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. ప్లకార్డులు చేతపట్టుకుని అధికారులకు వ్యతిరేకంగా నిందించారు. అయితే యూనియన్ ఏర్పాటు చేస్తే గత ఏడాది మాదిరిగానే ఆందోళనలు, ధర్నాలు చేస్తారనే అనుమానంతో పర్మిషన్ ఇవ్వడం లేదని ట్రిపుల్ ఐటీ అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్లోని దుస్థితిపై టీవీ9 కథనాలతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. ఇటీవలే కురిసిన వర్షాలకు బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన ఘటనపై టీవీ9 లో కథనాలు ప్రసారం కావడంతో స్పందించిన నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వెంటనే మురికి కాలువ శుభ్రం చేసే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దాంతో బస్టాండ్ ఆవరణలో మురికి కాలువలను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేశారు. ఇక నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో మురికి నీళ్లు నిలిచిపోవడంతో ఆయా పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తోంది. దీనిపై టీవీ9 కథనాలు ప్రసారం చేయడంతో పరిశుభ్రత చర్యలు చేపట్టారు అధికారులు.